భానుగారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. భారతీయ జనతా పార్టీగా కూటమి గెలుపు మీద మీరు ఆల్రెడీ ధీమానం వ్యక్తం చేస్తున్నారు, మీ పార్టీ కనబరుస్తుంది. కానీ మొదటిసారిగా ఈరోజు రియాక్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి లాస్ట్ టైం 151 వస్తే ఈసారి అంతకు మించి అనేటువంటి ఒక ధీమానం వ్యక్తం చేశారు. ఆన్ రికార్డ్ ఈరోజు అఫీషియల్గా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఫస్ట్ రియాక్షన్ ఏం చెప్తారు? మురళన్న, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. రాజకీయాల్లో విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు. అలాగే కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు ఎవరికైనా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీమ్ చెప్పింది మాకు 151 స్థానాల కన్నా ఎక్కువ వస్తాయని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు వారు. అసలు ఐపాక్ చెప్పింది ప్యాకప్ అయిపోయింది అని చెప్పి ఉంటుంది. ప్యాకప్ చేసుకోండి, ఇంకా అయిపోయింది మీ కథ అని చెప్పి ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు దాదాపు ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు వద్దని చెప్పి ఒక ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విదేశాల నుంచి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డ ఓట్లు మీరు అంటున్నారు, ప్రభుత్వానికి అనుకూలంగా లేదు జగనే ఉండాలి, సంక్షేమాలు కంటిన్యూ అవ్వాలి అని చెప్పి మరొక టీం కూడా ఆర్గ్యూ చేయొచ్చుగా. మరొక రకంగా కూడా చెప్పింది మళ్ళీ 4వ తేదీ మనం కూర్చుందామన్నా. ఈ రోజు చెప్పే మాటలు నేను కట్టుబడి ఉన్నా 4వ తేదీ మళ్ళీ మనం చెప్పాను ఖచ్చితంగా అది నిజమవుతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు అదే మాట్లాడుతున్నారు. టీఎంగిరి దగ్గర కానీ, బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, ఎక్కడైనా సరే ప్రజలు కలిసినప్పుడు మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా గౌతమ్ గారు కూడా ఉన్నారు, విష్ణు గారు కూడా ఉన్నారు, అందరూ సీనియర్ రాజకీయ నాయకులే. గౌతమ్ జర్నలిస్ట్గా పనిచేసి కూడా మీడియా నుంచి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నాయకుడు. సరే, అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ వోకల్గా అంటే కొంత యాక్టివ్గా మాట్లాడగలిగే వాళ్ళు ట్విట్టర్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ లేక బయట కానీ మాట్లాడగలిగే వాళ్ళు సంఖ్య ఒకటైతే సైలెంట్గా ఓటేసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నవాళ్ళు మరొకళ్ళు. కాబట్టి ఇద్దరిని కంపేర్ చేసి చూస్తే ఈ వోకల్గా ఉన్న వాళ్ళ వాయిస్ ఎక్కువగా ఉండడం మూలంగా ఆ రకంగా అనిపిస్తోందా అంటే ఏమంటారు? లేదన్నా, మీరు కానీ గమనించినట్టయితే ఒకవేళ అధికార పార్టీకి ఏమైనా నమ్మకం ఉంటుందంటే మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా, ఆ ఓట్ బ్యాంక్ మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి ఉంటుందని చెప్పి ఒక ఊహల్లో ఉన్నారు. అది నిజం కాదు. ఎందుకంటే గతంలో ఇప్పుడు మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు వారిని ఇక్కడ సేఫ్ గార్డ్ చేయలేకపోయింది. సేమ్ తెలంగాణ రిజల్ట్సే ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీకి ఓటమి తథ్యం. ఈరోజు ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 120 పై స్థానాలు 120+, మినిమం ఇస్ 120+ వస్తుంది. అందుకనే చెప్తున్నాం కదా. అంటే నేను చెప్పేది కాదు, ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కూడా వారికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో కూడా వారికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల తీర్పు ఆ విధంగా ఉందన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు కూడా నన్ను బటన్ నొక్కి. ఓకే భాను గారు, మీ ఆర్గ్యుమెంట్ అది.